అశ్మిత చేతికి ఉన్న కట్టు సడన్గా తీసేయడం చూసి అందరూ షాక్ అవుతారు. నాకు నొప్పి తగ్గిపోయింది, ఇది మ్యాజిక్ అని అశ్మిత కవర్ చేస్తూ ఉంటుంది. రామ అశ్మిత చేతికి ఉన్న రింగ్ని చూస్తాడు. లైట్ ఆఫ్ చేసి చూస్తే ఆ రింగ్ మెరుస్తూ ఉంటుంది. ఇది నిధిలో ఉన్న అమ్మవారి ఉంగరమే అని రామకి అర్థమవుతుంది. అశ్మితకి దొంగతనంతో లింక్ ఉంది అని రామ ఫిక్స్ అవుతాడు. రామ వెంటనే అశ్మితని అడిగేద్దాం అనుకుంటాడు, కానీ తన కంపెనీని ఇప్పుడు అడిగితే రింగ్ మాత్రమే దొరుకుతుంది. తిన్నగా ఫాలో అయితే మొత్తం నిధి ఎక్కడ ఉందో కనుక్కోవచ్చు అని చెప్పి ఆపుతాడు. ఇంకోవైపు తల్లి డ్రింక్ చేసి రచ్చ చేయడం వల్ల కూతురి చాలా కోపంగా ఉంటుంది. నువ్వు డ్రింక్ చేశావు అని నాకు ఎందుకు చెప్పలేదు, నీ వల్ల అందరి ముందు నన్ను పిచ్చిదాన్ని అయ్యాను అని తిడుతూ ఉంటుంది. నాగన్న వచ్చి ఉగాది పండగ గురించి పెద్ద ఆయనతో మాట్లాడతాడు. పంచాంగ శ్వాసన వాసనం మరియు మన సంస్కృతిని కూచిపూడి భరతనాట్యం లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిసైడ్ అవుతారు. అనంగదేవి ఊరి మీద బాగా పట్టిన పాములా వచ్చి విషయం చీమల్ని చూస్తుంది అని జనం చెప్తూ ఉంటుంది. చివర్లో తల్లి తన కూతురి మీద కోపాన్ని తగ్గించి నిన్ను ఎవరో ఏమన్నారో అందరినీ గుర్తుపెట్టుకొని మరీ చంపేయాలి, కానీ దానికోసం చాలా ఓపిక ఉండాలి అని రివెంజ్ ప్లాన్తో చెప్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.